రాష్ట్రంలో ఇవాళ ఒక బస్తీక సవాల్ వ్యవహారం నడిచింది. అధికార ప్రతిపక్షాల మధ్యలో సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర రాజధానిలో ఒక పెద్ద హైడ్రామా నడిచింది. సో మరి ఈ హైడ్రామాలో ఈ పొలిటికల్ వార్లో గెలిచిందెవరు, ఓడిందెవరు, దాని గురించి వాళ్ళు మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి సర్కారు కొన్ని సవాళ్ళు చేసిండు. అవినీతి జరిగిందని, అట్లనే అప్పుల విషయంలో ఆయన కొన్ని సవాళ్ళు డైరెక్ట్ రేవంత్ రెడ్డికి చేసిండు. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే, టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. కానీ కొందరు కాంగ్రెస్ మంత్రులు అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మేము వస్తాం చర్చకు, ముఖ్యమంత్రి కాదు, రాహుల్ గాంధీ కాదు, మేమే వస్తాం డైరెక్ట్ అని చెప్పి వాళ్ళు సవాల్ విసిరారు. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరమంటే నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలితే ఇది ఒకటి చాలదా? మర్చిపోకటి అన్నం ఉడికిందా లేదని చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. సో అది వాళ్ళ పొద్దున్న నుంచి హైడ్రామా స్టార్ట్ అయింది. గన్ పార్క్ దగ్గర వస్తామని చెప్పి వాళ్ళు మంత్రులు చెప్పారు. సో వాళ్ళు మంత్రులు పొద్దున గన్ పార్క్ దగ్గరికి వచ్చారు. అట్లనే ఏకంగా నిన్న జూపల్లి కృష్ణారావు అయితే డైరెక్ట్ నేను తెలంగాణ భవన్కే వస్తా అని చెప్పి చెప్పిండు. అప్పులకు సంబంధించిన చర్చ మీద తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి. సో దాంతో కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా అక్కడ పొద్దున్నే వచ్చి తెలంగాణ భవన్లో కూర్చున్నారు. జూపల్లి కృష్ణారావు వస్తారేమో అని చెప్పి వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ ఆయన రాలేదు. అటేమో గన్ పార్క్ దగ్గర మంత్రులు పొన్నం ప్రభాకర్, అట్లాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్, ఇంకా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులందరూ వచ్చి గన్ పార్క్ దగ్గర కూర్చున్నారు. ఇక ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలు డ్రామా. బీఆర్ఎస్ వాళ్ళు గన్ పార్క్ దగ్గర రావాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో తెలంగాణ భవన్లో వెయిట్ చేసి మరి పోదాం, గన్ పార్క్కే పోదామని వాళ్ళు బయటకు వస్తే పోలీసులు వాళ్ళని అడ్డుకుంటారు. వీళ్ళేమో గన్ పార్క్ దగ్గరికి పోనీయరు, వాళ్ళేమో గన్ పార్క్ దగ్గరికి రావాలంటారు. సో ఈ సినిమా అంతా నడిచింది. మధ్యలో మంత్రులకు నేను ఫోన్ చేస్తా అని చెప్పి హరీష్ రావు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే 3 మంత్రులకు చేస్తే 3 ఎవరు ఫోన్ ఎత్తలేదు. ఆయనేమో అక్కడ వీడియోలో మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు, అక్కడ అమరవీళ్ళ స్తూపం దగ్గర ఉన్నాడు. కానీ మేము వెళ్తుంటే పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు, ఇక్కడ పోలీసు వాళ్ళేమో మమ్మల్ని ఫోన్ ఇవ్వడం లేదు. రింగ్ అవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్. అదే విధంగా ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తాను, పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు. లక్ష్మణ్ గారు అరే నన్ను రాలేదు, పారిపోయినామని తిడుతున్నాడు. నువ్వు చూడు ఇక్కడ తిడుతున్నాడు నన్ను, హరీష్ రావు రాలేదని. ఇగో లక్ష్మణ్ గారికి చేస్తున్నా. ఇప్పుడు ఇందాక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా, రింగ్ అయితా ఉంది. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు. అక్కడేమో నన్ను పిలిచారు, మేం బయలుదేరితే పోలీసులను అడ్డం పెట్టి ఆపుతున్నారు. లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, లక్ష్మణ్ గారు ఎత్తడం లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ అజారుద్దీన్ గారికి కూడా ఫోన్ చేస్తున్నాను. 3 మంత్రులు పిలిచారు, 2 మంత్రులు ఇప్పటిదాకా ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారికి కూడా నేను ఫోన్ కలుపుతా ఉన్నా. మరి వారికైనా చెప్పి పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని వదిలిపెడితే మేము చర్చకు పోతాం. అజారుద్దీన్ గారు ఫోన్ రింగ్ అయితా ఉంది. ఇప్పటిదాకా పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు, లక్ష్మణ్ గారు ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతుంది. కనీసం అజారుద్దీన్ గారు ఫోన్ ఎత్తినా, ఇది అజారుద్దీన్ గారి ఫోన్, అజారుద్దీన్ గారికి ఫోన్ చేస్తున్నా. ఒకవేళ అజారుద్దీన్ గారు ఫోన్ ఎత్తితే పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు 2 మంత్రులకు ఫోన్ చేస్తే 2 ఎత్తలేదు. 3వ మంత్రి అజారుద్దీన్ గారు ఫోన్ రింగ్ అయితా ఉంది, ఆయన కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఒకవేళ అజారుద్దీన్ గారు, మీరు టీవీలో చూస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అజారుద్దీన్ గారు కూడా ఎత్తలేదు.
ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినాం, మేం బయలుదేరినాం, మీరే ఛాలెంజ్ విసిరారు, మీరే నన్ను రమ్మన్నారు, బయలుదేరి వస్తా ఉంటే మీ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ మమ్మల్ని చర్చకు రాణిస్తలేరు. తర్వాత అక్కడ తోపులాట జరిగింది తెలంగాణ భవన్ దగ్గర. వాళ్ళని అరెస్ట్ చేశారు, తీసుకుపోయి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. తీసుకపోతే అక్కడ వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఒక కుర్చీ జూపల్లి కృష్ణారావు కోసం అని ఒక కుర్చీ ఖాళీ కుర్చీ పెట్టి దానికి ఆయన పేరుతోటి స్టిక్కర్ వేసారు. మరి మీరు అక్కడికి మా దగ్గరికి రావట్లేదు కదా, కనీసం ఇక్కడికన్నా రండి, మీరన్నా ఇక్కడికి రండి, లేదా మమ్మల్ని మంత్రుల దగ్గరికి తీసుకురమ్మని పోలీసులకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి అక్కడ వాళ్ళు నిరసన తెలిపారు. మీరు గన్ పార్క్ దగ్గర నిలబడి పుట్టి చేతులతోని డ్రామాలు చేసే బదులు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మేమందరం ఇక్కడే ఉన్నాము, ఆ ఆధారాలు తీసుకొని కంచన్బాగ్ స్టేషన్కి రండి. మేము ఎక్కడికి పోము, మీలాగా పిరికి పందలం కాదు, దొడ్డిదారిన పోయేటోళ్ళం కాదు. పోలీసులను అడ్డం పెట్టి డ్రామా ఆడాల్సిన అవసరం లేదు, మేము పోలీస్ కస్టడీలోనే ఉన్నాం. మీరందరూ కూడా మీ వెహికల్లో మరి మీరు ఇక్కడికి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడనే అందరి ముందర డిబేట్ చేద్దాం. లేదా మీకు ఇక్కడికి రావడం వీలు కాకపోతే మీరు అంతా బిజీగా ఉంటే, మీరు ఈరోజు తెలంగాణలో దోచుకోవడంలో బిజీగా ఉంటే దయచేసి మాకు పోలీసులకు చెప్పండి, మమ్మల్ని ఒక వాహనంలో ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని పోమని చెప్పండి. సో ఇటు తెలంగాణ భవన్లో కేటీఆర్ ఉండే. కేటీఆర్ కూడా చాలాసేపు అక్కడ వెయిట్ చేసిండు. వీళ్ళు ఇంకేం చేసారు, జూపల్లి కృష్ణారావుకు ఒక కుర్చీ వేసి పెట్టారు. అక్కడ మీరు రావాలి వస్తారని చెప్పి వేసినామని చెప్పి అక్కడ ఒక కుర్చీ వేసి పెట్టారు. సో ఆయన రాలేదు, వీళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా అడ్డుకున్నారు. ఇంకొక 5 నిమిషాలు చూద్దాం. ఇప్పుడు మమ్మల్ని ఫోన్ ఇయ్యారంటే ఆయన రాడంట, మరి ఏం చేయాలి మేము? లేదంటే మీ టీవీ స్టూడియోలలో పెట్టినా ఆడికన్నా వస్తాం. కనీసం మీరు టీవీ స్టూడియో అన్న డిసైడ్ చేయండి, అక్కడికి రావడానికైనా మేము సిద్ధం, లేదా అసెంబ్లీ అయినా సిద్ధం. సో ఈ వ్యవహారం ఈ గందరగోళం అంతా నడిచింది. ఇక ఈ గ్యాప్లో గన్ పార్క్ దగ్గర పొన్నం ప్రభాకర్ మాట్లాడి, ఎవరికి పడితే వానికి నేను సమాధానం ఇయ్యను, నేను కేవలం ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళకు మాత్రమే, చట్టసభలో ఉన్న వాళ్ళకు మాత్రమే సమాధానం ఇస్తా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఉద్దేశించా మాటలు మాట్లాడింది అన్నట్టు. నేను నా దగ్గర పేపర్లు మొత్తం రికార్డు తీసుకొచ్చినాం, కానీ ప్రెస్ ముందట్లో లేదా తాడు బొంగరం లేని వాళ్ళ బొంగరం చెప్పం. ఎవ్వరితోటి పడితే ఆయనతో చర్చకు సిద్ధం లేమో, ఎవరికి పడితే ఆయనకు జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. నాకు తెలిసిన నాకున్న సమాచారాన్ని ఎవరితో పడితే ఆయనతో షేర్ చేసుకోవద్దని ప్రమాణం చేసిన శాసనసభ్యులతోటి, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో కానీ ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. ఇది ఈయన ఒక బీసీ నాయకుడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఎస్సీ నాయకుడు. సో వీళ్ళకే పంచాయతీ. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఎవరైతే జూపల్లి కృష్ణారావు నేను వస్తాను తెలంగాణ భవన్కి వస్తాను నిన్నే చెప్పిండు, ఆయన మాట మార్చి ఆయన ఏం చేసిండు, మీరు గన్ పార్క్ దగ్గర రండి, నాకు గాంధీ భవన్లో కొంచెం పని ఉంది, నేను చూసుకొని వస్తా, మీరు గన్ పార్క్కి రావాలి అని చెప్పి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళందరూ రావాలి గన్ పార్క్ అని చెప్తాడు. హరీష్ రావు ఇప్పుడు అమరం చేస్తూ కాడ వస్తుంది తెలిసిన 10 నిమిషాల్లో. నేను గాంధీ భవన్ లో 10 నిమిషాలు దరఖాస్తు తీసుకొని నేను కూడా వస్తా. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరూ అడిగి రాని నేను వస్తున్నా కేసీఆర్ అని, కేటీఆర్ అని, హరీష్ రావు ముగ్గురు అని వాళ్ళ బామోదరు ఎందుకు ఆల్రెడీ హరీష్ రావు బయలుదేరిందట అమరవీర సభ కాడికి. ఆ కేటీఆర్ బామర్దిని కూడా అడిగి రమ్మని చెప్పండి, నేను అక్కడికి అరగంట ఉంటా. సో ఇట్లా వాళ్ళు సెల్ఫ్ గోల్ అయిపోయారు. ఇక ఇంకొక ఇన్నోవేటివ్ థింకింగ్ చేసిర్రు పాపం వీళ్ళు. ఏదైతే హరీష్ రావు మంత్రులకు ఫోన్ చేసిర్రో, ఫోన్ చేస్తే దానికి కౌంటర్గా వీళ్ళు ఏం చేసిర్రు, అద్దంకి దయాకర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం నేరుగా కేసీఆర్ నెంబర్కి ఫోన్ చేసిండు. కేసీఆర్ నెంబర్కి ఫోన్ చేసి కేసీఆర్ ఫోన్ ఎత్తుతలేడు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసిర్రు. మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి అధికారికంగా ఉన్న నెంబర్ అయితే ఇది, చెప్పకూడదు బయటికి, కాబట్టి వాళ్ళు ఒకసారి చేద్దాం. లైవ్ చూస్తుంటే స్పందించండి, చూస్తున్నా వాళ్ళు చూస్తుందో లేదో. కేసీఆర్ మళ్ళొక్కసారి చేద్దాం చివరికి, కానీ కేసీఆర్ ఒకవేళ చూస్తే మళ్ళీ కాల్ చేయండి, ఎందుకంటే మీతో మాట్లాడి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించడానికి. సో ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటి ప్రయత్నాలను మనం గమనిస్తే కొంత ఆసక్తికరంగా ఉన్నది వీళ్ళ వ్యవహారం అంతా కూడా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మేము తప్పు చేయలేదు కాబట్టి మేము ధైర్యంగా ముందుకు వచ్చినామని చెప్పుకునే ప్రయత్నం చేసింది, మేము బయటకు వచ్చినామని చెప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడైతే బీఆర్ఎస్ వాళ్ళని అడ్డుకోవడం, బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయడం, బయటికి రాకుండా చేయడం,
ఇవన్నీ కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళ తప్పుని వాళ్ళే ఒప్పుకున్నట్టు అయిపోయింది. వాస్తవం నిజంగానే వాళ్ళు తప్పు చేయకుండా ఉండుంటే, స్కాములు జరగకుండా ఉండుంటే వచ్చి ఆ డాక్యుమెంట్లు బయటపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నాయేవో బయట పెట్టాలి, వీళ్ళ దగ్గరనే వీళ్ళు బయట పెట్టేది. అన్ని విషయాలు ప్రజలకు తెలిసి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయాలన్నీ కూడా ప్రజలకు బయటకు వచ్చేటి, ప్రజలందరికీ కూడా తెలిసిపోయి. కానీ ఇక్కడ ఉసుకో అంటే ఉసుకో అన్నట్టు వాళ్ళు అక్కడ ఉసుకో అన్నారు, వీళ్ళు ఇక్కడ ఉసుకో అన్నారు. కానీ అసలు విషయం ఏందనేది ఇప్పటివరకు బయటికి రాలేదు. వీళ్ళు మొన్న చెప్పారు ఇంత స్కామ్ జరిగింది అంత స్కామ్ జరిగిందని. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇంకా కొందరు నాయకులు ప్రెస్ మీట్లలో చెప్పారు బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళు ఆల్రెడీ ఈ విషయాలు బయట పెట్టారు. సో ఈ తప్పు వాళ్ళు పెట్టిన విషయాలు తప్పు, ఇగో ఇది వాస్తవం అని చెప్పి ఇవాళ మరి అక్కడికి వచ్చినటువంటి మంత్రులు చెప్పాల్సింది. పొన్నం ప్రభాకర్ చెప్పారు ఇగో మా దగ్గర ఇక్కడనే ఉన్న డాక్యుమెంట్లు నేను పట్టుకొని వచ్చినా ఇక్కడనే ఉన్నాయి అని చెప్పి ఆయన అక్కడ చెప్తారు గన్ పార్క్ దగ్గర. నేను నా దగ్గర పేపర్లు మొత్తం రికార్డు తీసుకొచ్చినాం. మరి పట్టుకొచ్చినప్పుడు చూపిస్తే అయిపోయేది కదా. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఒక ఆరోపణ చేసినప్పుడు ఇగో ఇది వాస్తవం అని చెప్పి చూపిస్తే దూద్ కా దూద్ పానీ కా పానీ అయిపోయేది. కానీ వాళ్ళు చూపించలేదు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఒక బ్రీఫ్ కేసు వేసుకొని ఇగో ఇంట్లో అన్ని వాళ్ళ స్కామ్కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. సో వాళ్ళు అవి బయట పెట్టలేదు, వీళ్ళు ఇవి బయట పెట్టలేదు. ఇక మధ్యలో బండి సంజయ్ వచ్చాడు. వీళ్ళిద్దరూ బిగ్ బాస్ షో లెక్క డ్రామాలు చేస్తున్నారు, ఇది కాదు మేము ఒక వేదిక ఏర్పాటు చేస్తాం, మీరు ఇద్దరు అక్కడికి వచ్చి మీ స్కామ్ల వ్యవహారాలన్నీ బయట పెడతామని చెప్పి బయట పెట్టాలని చెప్పి ఆయన మధ్యలో వచ్చాడు. సో ఇక్కడ ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఏదో చేద్దాం అనుకొని పోయి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తానికి బయటికి రాకుండా ఉండాల్సింది, ఒకవేళ వస్తే దానికి ఆధారాలన్నా చూపించాల్సింది. అప్పులకు సంబంధించి కావచ్చు, స్కామ్లకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్లో కావచ్చు, ప్రతి సందర్భంలో వాళ్ళు అన్ని డాక్యుమెంట్లు పెడతా ఉన్నారు. ఏదైతే అప్పులకు సంబంధించి కాగ్ రిపోర్టు, ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్, అట్లనే ఎంపీ రఘునందన్, బీజేపీ ఎంపీ రఘునందన్ పార్లమెంట్లో అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది బయట పెట్టారు. సో వీళ్ళు ఇప్పటికే చాలా అంశాలు బయట పెట్టున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో మరి దానికి కౌంటర్గా ఇది వాస్తవం అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బయటికి వచ్చిర్రు, బయటికి వస్తున్నాం మేమని చెప్పి గన్పార్క్ దగ్గర దాకా వచ్చారు. కాబట్టి వాళ్ళు అక్కడ డాక్యుమెంట్లు చూపెడితే, అట్లనే ఏదైతే గురుకుల టెండర్లో స్కామ్ అంటున్నారు, ఆ స్కామ్ జరిగిందా జరగలేదా, మరి వాస్తవం ఏంటి అనేది దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ వాళ్ళు అక్కడ చూపించుంటే బీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చినట్టు ఉండేది. కానీ కేవలం వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతా, ఎందుకు మరి వెళ్ళిపోతున్నారు మీరు, వాళ్ళని ఇక్కడికి రాణిస్తలేరట బీఆర్ఎస్ వాళ్ళని అని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిని అడిగితే, ఏదైతే అప్పులకు సంబంధించి జూపల్లి సవాల్ చేసిండు కాబట్టి జూపల్లి చూసుకుంటాడు, మాకు సంబంధం లేదని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ వెళ్ళిపోతారు. సో ఈయన ఇట్లా వెళ్ళిపోతాడు, అక్కడ జూపల్లి కృష్ణారావు లేదు మీరు గన్ పార్క్కే రావాలని చెప్పి ఆయన మాట్లాడతాడు. పోలీసు వాళ్ళేమో వీళ్ళని రానివ్వరు. అంటే ఏదో ప్రయత్నం చేయవేరు పాపం, కానీ మొత్తం ఏమంటారు అట్రిప్లాప్ అయిపోయారు పాపం. బయటకు వచ్చి హడావిడి చేయడం, మీడియాలో కొంత హైలైట్ కావడం, ఇవంతా హడావిడి నడిచింది. వీళ్ళు ఆల్రెడీ ఈ తప్పులు జరిగినాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా రోజులుగా అన్ని డాక్యుమెంట్లు కావచ్చు, అంశాలు కావచ్చు బయట పెడుతున్నారు. సో దానికి వీళ్ళు బయటకు వచ్చి కౌంటర్ ఇచ్చి డాక్యుమెంట్లను చూపిస్తే దానికి పర్ఫెక్ట్ కౌంటర్ పడేది. కానీ వీళ్ళు ఆ ప్రయత్నం చేయలేదు. జస్ట్ వచ్చిర్రు, గన్ పార్క్ దగ్గర కాసేపు కూర్చున్నారు, మాట్లాడిర్రు, పోయారు, అయిపోయింది. అన్ని ఛానళ్లకు, నేషనల్ న్యూస్ ఏజెన్సీలకు వాటికి వీటికి ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఒకరినొకరు తిట్టుకున్నారు, ఖేల్ కథం అయిపోయింది, పోయింది. సో మరి ఇప్పుడు స్కామ్ జరిగిందా జరగలేదా ఏమైంది అనేది ఇక మళ్ళీ మనం ఆలోచించుకోవాలి. నిజంగా జరిగిందా జరగలేదా, మరి జరిగితే వీళ్ళు ఎందుకు జవాబు చెప్పలేదు, మరి వాళ్ళు జరిగిందని అన్నీ చూపిస్తున్నారు, వీళ్ళు మరి జరగలేదన్నప్పుడు చూపించాలిగా డాక్యుమెంట్లు, లేదు. అయితే వీళ్ళు మొత్తమే లోపలనే ఉండిపోతే వేరుండు, బయటకు వచ్చిర్రు, బజార్లు వేసుకొని పోయారు పర్వంతా కూడా. లెక్కలతోటి వాళ్ళు కొడుతున్నప్పుడు వీళ్ళు కూడా లెక్కలతోటి కదా జవాబు చెప్పాలి. కానీ లెక్కలతోటి జవాబు చెప్పకుండా రకరకాల పొలిటికల్ ఆరోపణలు ఎవరికొకరు చేసుకొని ఏదో హడావిడి చేసి ఏదో చేసి కేవలం ఇవాళ పొద్దుంతా మీడియాలో హడావిడి తప్పితే వేరే పైసా ఉపయోగం లేదు. పైగా ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఇంకా మంచిగా పబ్లిసిటీ చేసిపోయింది గవర్నమెంట్. అంటే వీళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉంది, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి అప్పుల లెక్క కావచ్చు, అట్లాగే స్కామ్లు కావచ్చు, వాళ్ళు చెప్తున్న దాంట్లో నిజం ఉంది, అందుకే వీళ్ళు ఏం చూపించకుండా ఏం విషయాలు చెప్పకుండా వెళ్ళిపోయారు, ఏదో నోటి మాటలు మాట్లాడిపోయారు అనే కాడికి వచ్చింది ఇప్పుడు చర్చ. మేము సక్సెస్ అయినాం మేము అని చెప్పి కాంగ్రెస్ చెప్పుకుంటుండొచ్చు కాక బయటికి చెప్పుకోవడానికి. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా కూడా ఇది. సో ఇంకొకసారి వచ్చినప్పుడు రండి, కరెక్ట్ డాక్యుమెంట్లు పట్టుకొని వచ్చి చూపించిపోండి మీడియాకి. చూపించిపోతే మీ మీద క్రెడిబిలిటీ వస్తుంది, మీ క్రెడిబిలిటీ వస్తుంది, మిమ్మల్ని నమ్ముతారు ప్రజలు. లేదంటే రెగ్యులర్ ఉండే ఆరోపణలే ఏమున్నది, జస్ట్ మళ్ళీ రోడ్ మీదకి వచ్చిరిపోయారు, గంత పబ్లిసిటీ చేసుకున్నారని ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. సో ఇదంతా కూడా కేవలం సోషల్ మీడియాలో హైప్ చేసుకోవడానికి ఇది ఉంటుంది తప్పితే ప్రజల్లోకి క్లియర్గా వెళ్ళిపోతూ ఉన్నది. వాళ్ళు వాస్తవాలు ఇవి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఎందుకు కాంగ్రెస్ దానికి ఇవి వాస్తవాలు, వాళ్ళు చెప్పేటి అవాస్తవాలు అని చెప్పి ఎందుకు సేమ్ వాళ్ళు చూపించినట్టు డాక్యుమెంట్లు ఇవన్నీ ఎందుకు చూపిస్తలేరు అనేది ప్రజల్లో చర్చ జరుగుతున్నది.
సో ఇవాళ మొత్తం ఎంత హడావిడి చేసి మంత్రులు గన్ పార్క్ దగ్గర వచ్చి కూర్చొని నేషనల్ మీడియాలకు నేషనల్ న్యూస్ ఏజెన్సీలకు ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా ఫైనల్గా వాళ్ళకు దెబ్బపడ్డది తప్పితే వేరే ఉపయోగం అయితే లేకుండా పోయింది. థ్యాంక్ యూ.